ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసరించేందుకు అడుగులు వేస్తుంది. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా భారం తప్పించే దానికోసం పర్యావరణ హితమైనటువంటి సోలార్ విద్యుత్తుని వినియోగించుకోవడానికి వాళ్ళ ఇళ్ల మీద విద్యుత్ ప్యానల్స్ పెట్టుకోమని చెప్పి ప్రోత్సహిస్తా ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక సూర్యరశ్మి వచ్చి మనం తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగిన దేశాల్లో మన దేశం ఒకటి. ఇది పట్టణాల్లో గడిచిన 10 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున వినియోగించుకుంటా ఉన్నారు. కానీ దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సోలారు ఎవరిళ్ల మీద వాళ్ళకి విద్యుత్ పెట్టి తద్వారా వాళ్ళ బిల్లులు దీర్ఘకాలంలో తగ్గించుకోవడానికి వాళ్ళకు ఉపయుక్తంగా ఉండాలనే దానికోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తా ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను ఊరికే చెప్పడం కాదు. నాకు హైదరాబాద్ ఇల్లుంది, ఐత్వరంలో ఇల్లుంది. 2 ఇళ్ళు కూడా నేను సోలార్ పెట్టించుకున్నాను. హైదరాబాద్ లో ఇల్లు పెట్టించి 8 సంవత్సరాలు అయింది. ఐత్వరంలో మా ఇల్లు కట్టగానే గృహప్రవేశం రోజుకే నేను సోలార్ పెట్టించా. అంత పెద్ద ఇంటికి కూడా నాకు నెలకి ఒక్కొక్క నెల వస్తేనే 200, 250, 300 కరెంటు బిల్లు వస్తుంది. లేకపోతే కొన్ని నెలలు గవర్నమెంట్ నుంచి నాకు ఎదురు చెక్కులు వస్తాయి. 150 రూపాయలు, 200, 250 రూపాయలు ఏది నేను వినియోగించుకోగా మిగిలిపోయిన విద్యుత్ అన్నమాట. కాబట్టి దయచేసి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఒకసారి కనుక సోలార్ ప్యానల్స్ మనం ఇంటి మీద పెట్టుకుంటే 1 కిలోవాట్ పెట్టుకుంటారా, 2 కిలోవాట్లు పెట్టుకుంటారా, 3 కిలోవాట్లు పెట్టుకుంటారా, మీ అవసరాలకు తగ్గట్టు పెట్టుకుంటే రాబోయే 25 నుంచి 30 సంవత్సరాల పాటు దాదాపుగా మీ ఇంటికి విద్యుత్ ఉచితంగానే వస్తుంది అనుకోవచ్చు. అంతేకాకుండా ఇవాళ రేపు మీ దగ్గర నుంచి, మీ పిల్లల దగ్గర నుంచి మీ కుటుంబం మొత్తం కూడా విద్యుత్ మీద ఆధారపడి ఉన్నాం. ఒకనాడు ఫ్రిడ్జ్లు లేవు, ఈ రోజు ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు. ఒకనాడు ఫ్యాన్లే తప్పితే మనకు ఏసీలు లేవు, ఈ రోజు ఏసీ లేని ఇల్లు లేదు. అట్లాగే ఇవాళ రేపు స్కూటర్లు, కార్లు అన్ని కూడా విద్యుత్తుతో నడిచే వస్తున్నాయి. మీరు కనుక సక్రమంగా ఆలోచన చేసి కనుక మీరు తగు రీతిలో కనుక మీ ఇంటి మీద పెట్టుకోగలిగితే వచ్చే 20-25 ఏళ్ళు పర్యావరణ హితం, మీ ఇంటి బిల్లు ఖర్చు తగ్గటం, మీరు పెట్టే ఈ ఖర్చు సబ్సిడీ బాను, మీ పెట్టుబడి కేవలం విద్యుత్ బిల్లుల రూపాయల 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల్లోనే మీకు తిరిగి వస్తుంది. అక్కడ నుంచి 25 సంవత్సరాలు మీరు మీ ఇంటికి ఉచిత విద్యుత్ ఉన్నట్టే. అట్లాగే మీ అబ్బాయో లేదా మీరు ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటే దానికి ఉచితంగా ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కార్లు, ఇప్పుడు కొత్తగా మేము ఎలక్ట్రిక్ కార్లు కొన్నాం మా అబ్బాయికి. వాడింతకు ముందు నెలకి 15,000, 18,000 ఆయిల్ ఖర్చు అయ్యేది. దాని స్థానంలో ఇప్పుడు 5 పైసలు లేకుండా ఎలక్ట్రిక్ కార్తో నడిచిపోతా ఉంది. నేను కూడా త్వరలో ఇక్కడ నియోజకవర్గంలో తిరగడానికి ఇప్పుడు దాకా ఆయిల్ ఖర్చు ఉన్నా నేను ఎలక్ట్రిక్ కారు కొనుక్కోబోతా ఉన్నా. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవాలని. నాకు నెలకి 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. 60,000 రూపాయల కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి ఏంట్రా మార్గం అంటే ఎలక్ట్రిక్ కారు కొనుక్కోవటమే. కాబట్టి రేపు రాబోయేదంతా ప్రపంచంలో మన తలసరి ఆదాయం, వినియోగం, మన ప్రజల జీవన ప్రమాణాలు, ఎదుగుదలన్నింటినీ కొనమానాల్లో విద్యుత్తుతో కూడా పోలుస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం కూడా ముందున్నాం కాబట్టి విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సెల్ ఫోన్ దగ్గర నుంచి స్కూటర్ దాకా, కారు దాకా, ఫ్రిడ్జ్ నుంచి ఏసీ దాకా అన్ని విద్యుత్తుతోనే నడవాలి. కాబట్టి నెలవారీ మీ ఖర్చులు తగ్గించుకొని వచ్చే 30 ఏళ్లకు మీ కుటుంబానికి భరోసా కల్పించడం కూడా మీరు ఈ ఉచిత సోలార్ విద్యుత్ పెట్టిస్తే మంచిగా ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీలకి దీంట్లో దాదాపుగా ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి అది కూడా వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మన ఎన్టీఆర్ జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు 1,00,000 కుటుంబాలకి ఈ మాసం, వచ్చే మాసం లోపల పెట్టించాలనుకున్నారు. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి 15,000 కుటుంబాలకి సోలార్ విద్యుత్ పెట్టించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. దీన్ని సద్వినియోగపరచుకోవాలని, పూర్తి స్థాయి సబ్సిడీలు వాడుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఈ విషయంలో అందరినీ చైతన్యపరచాలని, అందరూ అన్ని విషయాలు తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వాధికారులకి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి నేతలకి, అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.